బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాంశీరామ్ గారి వర్ధంతి సందర్భంగా అంటే అక్టోబర్ 9 హైదరాబాద్లో జరుగు లక్షలాది మంది సమావేశానికి సన్నాహక సమావేశాలు ప్రారంభించడం జరిగింది. దానిలోని భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా రావడం జరిగింది. భారతదేశంలో ఈరోజు బీజేపీ పార్టీ యువత గురించి ఆలోచించకుండా అవినీతిని మరియు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా లీకుల ప్రభుత్వంగా మొన్న జరిగిన జంజీ పోరాటంలో మనకు భారతదేశ వ్యాప్తంగా తెలిసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా నాటి బీఆర్ఎస్ కావచ్చు, నేడున్న కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి మేమేం తక్కువగామన్నట్టు తెలంగాణలో కూడా ఇవి కూడా లీకుల పార్టీలుగానే మనము చూడాల్సిన అవసరం ఉంది, మనము కనబడతా ఉంది. కాబట్టి ఈ తెలంగాణలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ వల్ల కానీ ఈ తెలంగాణలోని ప్రజలకు కానీ ముఖ్యంగా బహుజనులకు ఎలాంటి లాభం కాదు, కానీ వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదన్న విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా మాయావతి గారి నాయకత్వం అవసరమనే విషయం ఈరోజు భారతదేశంలో స్పష్టం అవుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మరకలు లేని నాయకుడు గల బయన్ కుమారి మాయావతి గారిని మనం చూడొచ్చు. ఒకవేళ నిజంగానే గనక ఇప్పుడు బీజేపీ పార్టీ లేకపోతే మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ లాగా ఈ ఉన్నత వర్గాల నుంచి లేకపోతే ఈ పూజ్య పదవుల నుంచి అంటే ఫ్యాక్టరీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ పెట్టుబడిదారుల నుంచి కనుక బీఎస్పీ పార్టీ ఇప్పటి వరకు ₹1 తీసుకోకుండా భారతదేశంలో పేద ప్రజల గురించి పోరాటం చేస్తున్న ఈ బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణలో అధికారానికి తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని బీఎస్పీ భావిస్తుంది. దానిలోని భాగంగానే మరి మాన్యవర్ కాంశీరామ్ గారి పేరు మీద హైదరాబాద్లో లక్షలాది మంది సభ వచ్చే అక్టోబర్ 9 జరిగే సభకు సన్నాహ సమావేశాలు ప్రారంభించాము. దానిలోని భాగంగానే ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రావాల్సి వచ్చింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో చాలా పటిష్టమైన నిర్మాణము జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ రాజకీయ అధికారానికి రావడం తథ్యమనే విషయం బీఎస్పీ తెలియజేస్తుంది.